ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ అప్డేట్. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి లేటెస్ట్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు శ్రీవారి దర్శన సమయాలు, టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శన టికెట్ల అప్డేట్లు, ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్లు ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి వంటి వివరాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీకి సంబంధించిన ఇతర తాజా సమాచారాన్ని తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోట జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ నెల తిరుమల వసతి రూమ్ కోటాను జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్ల వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్లు మధ్యాహ్నం 1 గంట నుంచి జారీ చేస్తున్నారు. కాబట్టి టోకెన్ల కోసం వెళ్లే భక్తులు ముందు గుండానే క్యూ లైన్ వద్దకు చేరుకొని టోకెన్లు పొందాలని సూచించబోతున్నారు. 23వ తేదీ దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డి టోకెన్లు 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు. ఈసారి సుమారు 10,000 మంది ఎస్ఎస్డి టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. ఈ టోకెన్లు మధ్యాహ్నం సుమారు 2 గంటల 30 నిమిషాల కల్లా పూర్తవుతాయి. ప్రతిరోజు టోకెన్లు ఎప్పుడు పూర్తవుతాయని భక్తుల రద్దీ మరియు ఆ రోజు కేటాయించిన టోకెన్ల కోటాపై ఆధారపడి ఉంటుంది. అలాగే జూన్ 23వ తేదీకి సంబంధించి శ్రీవారు మెట్లదారి టోకెన్లు కూడా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో జారీ చేయడం జరిగింది. శ్రీవారి మెట్లదారి టోకెన్లు కూడా సుమారు 2000 టోకెన్లు జారీ చేశారు. ఈ టోకెన్లు మధ్యాహ్నం 3 గంటల లోపు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్లు మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ విషయాన్ని గమనించి దర్శనం చేసుకోవాలనుకున్న వారు ముందు రోజే టోకెన్ల కోసం త్వరగా క్యూ లైన్ వద్దకు వెళ్లడం మంచిది. అలాగే జూన్ 24వ తేదీ దర్శనానికి సంబంధించి ఎస్ఎస్డి మరియు శ్రీవారి మెట్లదారి టోకెన్లు జూన్ 23వ తేదీన మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే టోకెన్లు మరింత త్వరగా జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. నిన్నటి రోజు సోమవారం 66,021 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,356 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 4,49,00,000గా నమోదు అయింది. ఈ రోజు భక్తుల రద్దీ ఈ రోజు మంగళవారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 6 గంటల సమయానికి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 27 కంపార్ట్మెంట్లు సర్వదర్శనం భక్తులు వేచి ఉన్నారు. ప్రస్తుతం టికెట్లు లేదా టికెట్లు లేని వారు సర్వదర్శనానికి 6 గంటల నుంచి 8 గంటలు పట్టే అవకాశం ఉంది. సర్వదర్శనానికి 7 గంటల నుంచి 10 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఎస్ఎస్డి శ్రీవారు మెట్ల టోకెన్లకు సమయం 3 గంటల నుంచి 5 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం 2 గంటల నుంచి 6 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. వర్చువల్ సేవా దర్శనం 2 గంటల నుంచి 6 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ బట్టి ఈ సమయాలలో మార్పులు ఉండవు. ఫ్రీ ఎస్ఎస్డి టోకెన్లు పొందాలంటే ఆధార్ కార్డు తీసుకొని ఈ కేంద్రాలలో ఏదో ఒకదానికి వెళ్ళవచ్చు. విష్ణు నివాసం రైల్వే స్టేషన్ ఎదురుగా, శ్రీనివాస కాంప్లెక్స్ బస్టాండ్ సమీపంలో, భూదేవి కాంప్లెక్స్ అలిపిరి వద్ద ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవచ్చు. ఈ కేంద్రాలలో టోకెన్ తీసుకున్న తర్వాత అలిపిరి నడక దారి ద్వారా తిరుమలకి వెళ్ళవచ్చు. అయితే శ్రీవారి మెట్టు నడక దారి ద్వారా వెళ్లే భక్తులు మాత్రం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల టోకెన్లు తీసుకొని ఉంటుంది. ఎందుకంటే అలిపిరి నడకదారి మరియు శ్రీవారి మెట్టు నడకదారి మధ్యలో టోకెన్లు జారీ చేయరు. కాబట్టి నడక ద్వారా వెళ్లే భక్తులు ముందుగానే టోకెన్లు తీసుకుని సూచించబడుతుంది. టీటీడీకి సంబంధించిన తాజా సమాచారం, దర్శన టోకెన్ అప్డేట్లు, వసతి వివరాలు మరియు ఇతర ఏ ముఖ్యమైన ప్రకటనలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.